ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో కరీంనగర్ జిల్లాలో మార్కెట్లు కల్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. రోజుల తరబడి ధాన్యం రాసులు పోసుకొని తాము పండించిన ధాన్యాన్ని అమ్మేందుకు రైతన్నలు ఎదురు చూస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పంటను పండిస్తే ప్రభుత్వం మాత్రం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కాకుండా ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల కొరత, ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యంపై రైతుల ఇబ్బందులపై మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఓవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు అధికారుల అలసత్వం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆరుగాలం కష్టించే రైతన్న అడుగడుగున కష్టాలు పడుతున్న నేపథ్యం అయితే మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఇటు గంభీరాపేట, ఇటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి ఈ రైతులైతే స్వయంగా అంటే వీర్నపల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే డైరెక్ట్ కలెక్టరేట్ ముందే ధర్నా చేయాల్సిన దుస్థితి అయితే ఏర్పడింది. అంటే ఒకప్పుడు సంక్షేమంలో ఉన్న రైతన్న ఈ రోజు సంక్షేమంలో ఉన్నాడని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే ప్రతి చివరి గింజ వరకు కూడా గత రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు చివరి గింజ వరకు కూడా కొన్నటువంటి నేపథ్యం, తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నటువంటి. కానీ ఈనాడు తడిసింది పక్కన పెట్టినా కూడా కనీసం మరి ధాన్యం కొనుగోలు చేయాలంటానికి కూడా ఏ అధికారులు కూడా ముందుకైతే వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. ఐకేపీ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు, కానీ అధికారులు మాత్రం ఎవరు కూడా వచ్చి కొన్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఓవైపు ఎల్లారెడ్డిపేట కావచ్చు, వీర్నపల్లి, గంభీరావుపేట, ఇదే కాకుండా ఇటు హుజురాబాద్ సంబంధించి కూడా సిరిసపల్లి, పోతిరెడ్డిపేట, ఇంకోవైపు చూసుకుంటే హుజురాబాద్ మార్కెట్ యార్డ్లో కూడా అదే పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సింధురా ఇంకోవైపు సైదాపూర్ మండలం చూసుకుంటే ఇది ఆకునూరు, గట్టుదుద్దనపల్లి, ఇంకోవైపు ఇటు కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్, రుద్రంగి, మానాల ఇక్కడ కూడా అసలు కొన్నటువంటి పరిస్థితే లేదు. అయితే కొద్దిసేపటి క్రితం ఇటు కోనరావుపేట మండలంలో చూసుకుంటే ఇటు నిజామాబాద్ దగ్గర అంటే నిజామాబాద్ కమాన్ ఇది అంటే కోనరావుపేట పక్కన ఉంటుంది. రైతులు పెద్ద ఎత్తున ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే గత నెల రోజుల నుంచి కూడా మార్కెట్ యార్డ్లకు వడ్లను తీసుకొస్తే అది ఎండబెట్టడం మరియు వాటిని కుప్పలు పోసి రాత్రిపూట నిద్రిస్తున్న నేపథ్యంలో ఎప్పుడేమైతే తెలియని దుస్థితి ఉంటే మరి అధికారులు మాత్రం అలసత్వం వహించి కొంటలేదు. అకాల వర్షాలున్నాయని చెప్పి పెద్ద ఎత్తున బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సింధురా రైట్, థ్యాంక్ యూ వేణు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పంటను మేము పండించాము, కానీ ప్రభుత్వం అయితే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయట్లేదు. బయటే ఆ ధాన్యం అంతా కూడా ఉంచటము, దానికి సరిపడా ఫెసిలిటీస్ మాకు ప్రొవైడ్ చేయకపోవటం వల్లే ధాన్యం అంతా కూడా అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుందని అన్నదాతలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.